నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మే 20 నుంచి ప్రారంభించనున్న 8,000 మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కారణం అది ఆ ఒక్క కంపెనీ నిర్ణయమే కాదు, ఏఐతో రాబోతున్న పెను మార్పులకు సంకేతమంటూ వినిపిస్తున్న విశ్లేషణలు. ఎన్నో టెక్ దిగ్గజాలది ఇదే బాట. అమెజాన్, మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, ఒరాకిల్ ఇలా ఎన్నో. ఏఐ ఆటోమేషన్ కారణంగా అనేక జాబ్ రోల్స్ కనిపించకుండా పోతున్నాయి. రాబోయే 18 నెలల్లో కంప్యూటర్ ముందు కూర్చుని చేసే డెస్క్ ఉద్యోగాలన్నీ మాయమంటున్నారు మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్. ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ముప్పు ఉందని భయపెడుతున్నారు ఆంథ్రోపిక్ సీఈఓ. మరి భారతదేశంలో ముఖ్యంగా ఐటీ హబ్లుగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎలా ఉండనుంది? ఏఐ మెరుపు వేగంతో విస్తరిస్తోన్న తరుణంలో ఐటీ ఉద్యోగాల దారిటు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు బిపిన్ చంద్ర గారు, హైసియా అధ్యక్షులు, హైదరాబాద్ నుంచి. అట్లాగే ఓ నరేష్ గారు, సింబాయిసిస్ టెక్నాలజీ సీఈఓ, విశాఖపట్నం నుంచి. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా బిపిన్ గారు, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మే 20 నుంచి ప్రారంభించనున్న 8,000 మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన ఈ టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే అసలు ఇది ఏం ఇండికేట్ చేస్తోందండి? ఇప్పుడు మెటా ఒకటే కాదండి, ఇప్పుడు చాలా కంపెనీ అందరూ కూడా ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవాళ కరెంట్ రేపటి రిక్వైర్మెంట్స్ ఏంటి అని దాన్ని బట్టి రీడూ చేస్తున్నారు. ఇంకోటి మనకి ఇప్పుడు జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంపెనీలో కూడా ఏమవుతుందంటే ప్రతి టాస్క్ ఆర్ ప్రతి ఒక టాస్క్ చేయాలి అంటే అది మనం ఏఐ టూల్ ద్వారా చేయొచ్చా, మనిషి అవసరం అనేది ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇంకొక నువాన్స్ ఒకటి ఆలోచించాలి. మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న రిటెన్స్మెంట్ ఏదైతే ఉందో దీనికి కేవలం ఏ ఒకటే కారణం కాదండి, దీనికి ఇంకో రెండు కారణాలు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్. ఒక బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే మన కోవిడ్ వచ్చినప్పుడు 2020లోను 2021లోను ప్రపంచం ఏమవుతుంది, ఎటు పండుతుంది, ఎలా అవుతుంది అందరికి అన్సర్టనిటీ అంటారు, అంటే క్లారిటీ లేకపోవడం. ఆ టైంలో ఇండస్ట్రీ అంతా కూడా ఆల్మోస్ట్ జీరో హైరింగ్కి వెళ్ళిపోయారు. ఎవరు కూడా వెయిట్ అండ్ వాచ్, ఏమవుతుందో తెలియదు అనేది. కోవిడ్ అయిపోయిన వెంటనే ఏమైంది, ఎవరికి వాళ్ళు అరే మనం చాలా వెనకబడిపోయి సడన్ గా బోల్డ్ బిజినెస్ వచ్చేస్తుంది, మనుషులు చాలరు అని చెప్పి విపరీతంగా హైర్ చేశారు 22, 23లో. సో కరెక్ట్ గా 24 వచ్చేసరికి ఏమైందంటే అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు, బెంచ్ స్ట్రెంత్ పెరిగిపోయింది. తర్వాత ఈ జెన్ ఏఐ టూల్స్ వచ్చినాయి, రైట్? అది ఇప్పుడు 25 వచ్చేసరికి ఏమైంది, అందరికీ ఆలోచన వస్తుంది, ఓకే మనం జెన్ ఏఐ టూల్స్ వాడచ్చు, ఏఐ టూల్స్ వాడచ్చు, కానీ వాడాలి అంటే వాటికి ఒక కాస్ట్ ఇంప్లికేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం దాని మీద స్పెండ్ చేయాలి అంటే కంప్యూట్ పవర్, జీపీయూస్ కావాలి, కంప్యూట్ పవర్ కావాలి, మళ్ళీ టూల్స్ లైసెన్స్ కావాలి. సో దీనికి కావాలి బడ్జెట్ రీపర్పస్ చేయాలి. ఎలా ఒకటి ఒరిజినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 22, 23లో మరీ ఓవర్ హైరింగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన బడ్జెట్ రీపర్పస్ చేయాల్సి వస్తుంది. సో ఈ 2 కారణాల వల్ల కూడా లాట్ ఆఫ్ దిస్ రీథింకింగ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి హైరింగ్ కూడా మంచి కావాలా, టూల్ కావాలా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక టెంపరీ ఫేజ్. నేను టెంపరీ ఫేజ్ ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళ రోజు తీసుకుంటే ఎవరైనా సరే మనం ఒక టూల్ వాడుతున్నాం అనుకోండి, దానికి మనం ₹1 మనం ఖర్చు పెడుతూ ఉంటే అది ఓపెన్ ఏఐ అవ్వచ్చు, లేదా ఆంథ్రోపిక్ అవ్వచ్చు, లేదా కొహియర్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, ఎవరైనా సరే ఏఐ టూల్స్ కి మనం ₹1 పే చేస్తే వాళ్ళు దరిదాపు ₹5 నుంచి ₹15 వరకు వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఏది మనకి మన రూపాయికి మనం అడిగిన ప్రశ్నకి వాళ్ళ ఆన్సర్ సమాధానం చెప్పడానికి వాళ్ళకి ₹5 ఖర్చు అవుతారు. సో ఇవాళ రోజున ఏంటి, వాళ్ళంతా ఇన్వెస్టర్ యూఫోరియా నడుస్తుంది. అంటే ఎవరి కాళ్ళు ఇదేదో చాలా విపరీతం లాభాలు వచ్చేస్తాయని చెప్పి పిచ్చి పిచ్చిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇన్వెస్టర్ మనీ మీద వాళ్ళు డిస్కౌంటెడ్ సేల్ అంటాం దీన్ని. కాకపోతే ఎన్నాళ్ళు నడుస్తుంది అలాగా? రేపొద్దున అంటే అది రేపంటే రేపా ఎల్లుండా ఫైనైట్ టైంలో వాళ్ళు దే విల్ స్టార్ట్ ఛార్జింగ్. ఇన్ఫాక్ట్ క్లాసిక్ టర్మ్ ఉంది రిటైల్ లో, ఏమంటారు దాన్ని ఏమంటారు మనం దీన్ని ఫ్రీమియం అంటాం. ఫ్రీమియం ఏంటంటే ఇనిషియల్ కస్టమర్ తీసుకురావడం కూడా చాలా ఫ్రీగాను డిస్కౌంట్ ప్రైస్ ఇస్తాం. ఒకసారి కస్టమర్ మనకు అలవాటు పడ మా ప్రోడక్ట్ అలవాటు పడ్డాక అప్పుడు మాస్టర్ ₹1 కాదండి ₹10 అని చెప్తాం, బట్ అప్పుడు. సో దేనికో ఈ సినారియో కూడా మారుతుంది. అది ఏఐ టూల్స్ కి మనం రియల్ ప్రైస్ పే చేయాల్సిన అవసరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సడన్ గా పీపుల్ వేకప్ అండ్ సే ఇదిగో ఏఐ టూల్ బానే ఉంది కానీ దీని కాస్ట్ నాకు మనిషి కాస్ట్ కంటే ఎక్కువ అవుతుంది. రైట్ బిపిన్ గారు. ఓకే,
రైట్ సార్. నరేష్ గారు మీరు చెప్పండి, మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ చెప్పినట్లు ఈ రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే లాయర్లు, అకౌంటెంట్లు, మార్కెటింగ్ నిపుణుల ఉద్యోగాలు ఏఐ పరమయ్యే అవకాశం ఉందా అండి? నరేష్ డెఫినెట్గా అండి. ఇప్పుడు వెన్ మైక్రోసాఫ్ట్ డెఫినెట్గా అండి, మైక్రోసాఫ్ట్ చీఫ్ చెప్పినట్టు ది ఆటోమేషన్ ఇన్ ఏఐ విల్ డిస్రప్ట్ ఎవ్రీథింగ్ అండి, ఫ్రమ్ హెల్త్ కేర్ జాబ్స్ కాడి నుంచి ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా అండి, డాక్టర్స్, లాయర్స్ అని. బట్ ఇండియాలో ఇప్పుడు మన కోర్ట్స్ కూడా ఏఐ యాక్సెప్ట్ చేయొద్దని చెప్పారండి. సో కొంచెం ప్రభావం లాయర్స్ మీద తక్కువ ఉండొచ్చు. బట్ మిగతా ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్లో అయితే డెఫినెట్గా నీతి ఆయోగ్ కూడా చెప్పారండి, యూ విల్ అట్లీస్ట్ హ్యావ్ 30% జాబ్ లాసెస్ ఇన్ దిస్ ఇయర్ అండి, ఎంట్రీ లెవెల్ జాబ్స్లో కానీ అన్నిట్లో కూడా, అకౌంటెంట్స్లో, ఫైనాన్షియల్ జాబ్స్ కూడా. బికాజ్ దీస్ టూల్స్ ఆర్ గివింగ్ యూ, ఒక ఎంప్లాయీ చేసే పని 10-15 రోజులు చేసే పని హాఫ్ అన్ అవర్లో దే ఆర్ గివింగ్ ది ఇన్పుట్స్ అండి. సో జస్ట్ కరెక్ట్గా ప్రోగ్రామ్ చేస్తే, ఇఫ్ అ కంపెనీ హ్యాస్ ఒక 4-5 అకౌంటెంట్స్ ఉందనుకోండి, జస్ట్ 1 విల్ బీ ఎనఫ్ మాట. సో లార్జ్ కంపెనీలో వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దిస్ రిపిటేటివ్ టాస్క్, అలాగే లాయర్స్ కూడా టీమ్స్ 3-4 ఉన్నారనుకోండి, ఒక లాయర్ విల్ బీ ఏబుల్ టు డూ, మిగతాదంతా కూడా యూ కెన్ జనరేట్ ఫ్రమ్ ద సిస్టమ్ అండి. ఇప్పుడు ఇంతకుముందు 10 మంది లాయర్స్ ఉన్నా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావాలా, హైకోర్టు జడ్జిమెంట్ కావాలి, నెత్తుకుని పట్టరా టైం పడుతుంది. ఇప్పుడు ఏలో అడగగానే నెక్స్ట్ సెకండ్ ఇచ్చేస్తుంది. సో ఆ ముస్తఫా గారు అంటూ ఆ విధంగా అసిస్టెంట్ లాయర్ రోల్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయండి. ఓన్లీ వేర్ యూ నీడ్ టు గో అండ్ స్పీక్. ఇప్పుడు చూసారా, సీనియర్ డెసిగ్నేటెడ్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో, హైకోర్టులో వాళ్ళు 10 లక్షలు 5 లక్షలు తక్కువ టైంలో జడ్జి గారికి కన్వే చేయాలి. సో ఆ జాబ్స్ అన్ని డెఫినెట్గా ఉంటాయండి లాయర్ పరంగా, బికాస్ యూ గో అండ్ నీడ్ టు స్పీక్, మీ పర్సనల్ కెపాసిటీ చారిస్మా బట్టి ఉంటుంది. కాబట్టి ఆ జాబ్స్ పోవు, కానీ కింద ప్రిపరేటరీ ఫేజ్లో ఉన్నాయి పోతాయి. అలాగే డాక్టర్స్కి అసిస్టెంట్గా ఉన్నాయన్నీ కూడా పోతాయి. సో ఇన్ ఎవ్రీ సెక్టర్, ఎస్పెషలీ ఇన్ ఏఐ, మినిమం ఇప్పుడు ఆంథ్రోపిక్ సిఇఓ గారు చెప్పింది 70% పోతాయన్నారు, 80%. ఎలాన్ మస్క్ గారు అయితే 90% పోతాయన్నారు. మరి వీళ్ళందరూ కూడా వరల్డ్ లీడర్సే కదా. సో అంత అలార్మింగ్గా లేకపోయినా మన నీతి ఆయోగ్ ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ 2 మిలియన్ జాబ్స్ పోతాయంటున్నారు, నీతి ఆయోగ్ చెప్పింది. కొత్తగా క్రియేట్ అవుతాయి అంటున్నారు. కాబట్టి సో జాబ్ లాసెస్ అయితే, అన్లెస్ మీరు ఒకటండి, మెయిన్ హ్యూమన్కి మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండి, మెంటల్గా టఫ్గా ఉండి, ఎథికల్గా ఉండి, యూ లెర్న్ హౌ టు డీల్ విత్ ఏఐ. ఇది పెద్ద టైం కూడా పడుతుంది. ఇందులో బ్యూటీ ఏంటంటే మీరు జస్ట్ 1 to 2 months యూ కెన్ అప్గ్రేడ్ అండి. కొంచెం కామన్ సెన్స్ ఉంటే, సో అలారం అవ్వాల్సిన పర్లేదు. పీపుల్ ఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్ అండ్ యూజ్ కామన్ సెన్స్, వాళ్ళకి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుందండి. పీపుల్ హూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎథిక్స్, ఈ 2 పెట్టుకుని ఫిజికల్గా ఫిట్గా ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఏఐ డిస్ట్రప్షన్ ఉంది, ఇంతకుముందు కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా ఏమన్నారండి, అన్ని జాబ్స్ పోతాయి. అలాగే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి కండి. ఇంతకుముందు చేతితో చేసేవారు అన్ని కూడా, బట్టలు కొడతాం కానీ, బట్టలు మిషనరీ, టెక్స్టైల్స్ వాజ్ రీప్లేస్డ్ బై హెవీ మిషనరీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్. అలాగే కంప్యూటర్స్ రీప్లేస్డ్ మోస్ట్ ఆఫ్ థింగ్. అలాగే న్యూ ఏజ్ మిషనరీ, ఎన్ని వచ్చినా కూడా జాబ్స్ పెరుగుతూనే వచ్చినాయి కానీ, కంప్యూటర్స్ వచ్చినా, లేటెస్ట్ మిషనరీ వచ్చినా. సో ఇది ఇందాక విపిన్ గారు చెప్పారు కదా, ఏఐ ట్రూ కాస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు ఊబరాలు లాంచ్ చేసేప్పుడు లాస్కి నడిపేవారండి, అలాగా వీళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు. వెన్ దే స్టార్ట్ ఛార్జింగ్ మనీ, వాట్ విల్ హ్యాపన్? ఇది ఏఐ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ఇండియాలో. ఒక చీప్ లేబర్ ఉందనుకోండి, మన వైజాగ్ లాంటి సిటీలో ఒక $300 వీ కెన్ గెట్ పీపుల్. అంటే $300 అంటే 27,000. ఇప్పుడు 27,000 శాలరీ ఇస్తే మనిషి దొరుకుతాడు. వాడు ఆ టూల్ వాడితే $300 వాడు ఛార్జ్ చేస్తాడు అనుకోండి, పీపుల్ విల్ నాట్ లైక్ ఇట్ కదా. సో ఆ రియల్ కాస్ట్ 1 yearలో బయటపడతాం. అండ్ చైనా లాంటి కంపెనీస్ కూడా కొన్ని, ఇందాక విపిన్ గారు అమెరికాలో కాస్ట్ పెట్టినా, చైనా వాళ్ళు అమెరికాకి దెబ్బకూడదు కొన్ని ఫ్రీగా ఓపెన్ సోర్స్ టూల్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ డెఫినెట్గా జాబ్ కట్స్ అయితే 100% అవుతాయండి. పీపుల్ హ్యావ్ టు ప్రిపేర్. ద గుడ్ న్యూస్ ఇస్ యూ కెన్ లెర్న్ వెరీ ఫాస్ట్, యూ కెన్ చేంజ్. సో పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్ అండ్ లెర్న్ ఇన్ 2-3 months, యూ కెన్ బి ఏ వెరీ గుడ్ పర్సన్ టు బి హైర్డ్. రైట్ అండి. విపిన్ గారు, ఆంథ్రోపిక్ సిఇఓ అమెడే కూడా హెచ్చరించారు, కొత్తగా కెరీర్ ప్రారంభించే వారికి ఎంట్రీ లెవెల్ అవకాశాలు తగ్గిపోతాయా? ఏఐ వారిని పూర్తిగా రిప్లేస్ చేస్తుందా అండి? దాన్ని చెప్పమంటారా? బిపిన్ గారు మీరే ప్లీజ్. ఓకే. సో ఇప్పుడు పూర్తిగా రీప్లేస్, నేను ఒక రీసెంట్ రీసెర్చ్ చెప్తాను. మన ఫిబ్రవరిలో డాయిషే బ్యాంక్ వాళ్ళు ఒక రీసెర్చ్ పబ్లిష్ చేశారు. వాళ్ళకి ఇంటర్నల్ గా ఒక జనరేటివ్ ఏ టూల్ ఉంది, LLM, రైట్? సో దట్స్ కాల్డ్ DB Lumina అంటారు. సో వాళ్ళు ఏం చేశారు, DB Lumina అని వాళ్ళు అడిగారు, రీసెర్చ్ చేసి ఏ మూలంగా జాబ్ మార్కెట్ పరిస్థితి ఏమిటి అడిగారు, ఏది వాళ్ళ టూల్ ని, LLM టూల్ ని. సో అది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇవాళ నుంచి అంటే 2026 నుంచి 2030 లోపు 93 మిలియన్, అంటే 93 మిలియన్ అంటే దాదాపుగా మనకి ఒక 10 కోట్లు ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా. 10 కోట్ల ఉద్యోగాలు ఇవాళ మనకు తెలిసిన ఉద్యోగాలు మాయమైపోతాయని చెప్పింది. కానీ అదే టైం పీరియడ్ 2026 నుంచి 2030 లోపు
170 మిలియన్ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్పింది. ఓకే. నెట్ న్యూ జాబ్స్ దాదాపు 80 మిలియన్ జాబ్లు కొత్త జాబ్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మనకి 20-30 సంవత్సరాల క్రితం ఎప్పుడో నాకు కరెక్ట్ గా గుర్తులేదు, మన ఇండియాలో బ్యాంకింగ్ లో కంప్యూటర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు నేను విన్నది ఏంటంటే ఆఫీసర్స్ యూనియన్లు, తర్వాత బ్యాంక్ క్లర్క్స్ వీళ్ళంతా భయంకరంగా స్ట్రైక్ చేశారు, కంప్యూటర్స్ పెట్టడానికి వీల్లేదని చెప్పి, ఎందుకంటే జాబులు పోతాయని భయపడ్డారు. కానీ ఆ రోజుకి ఈ రోజు తీసుకుంటే మీరు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ప్రాబ్లీ 10% ఒక 10 లేకపోతే 20 పెరిగినాయి. కరెక్ట్. కాకపోతే ఆ రోజున నిజంగా కొద్దిమందికి ఉద్యోగాలు పోయినాయా? ఆన్సర్ ఇస్ ఎస్. అలాగే ప్రతిసారి టెక్నాలజీ డిస్ట్రప్షన్ వచ్చినప్పుడు నెట్ న్యూ జాబ్స్ ప్రతిసారి, అంటే మీరు హ్యూమన్ హిస్టరీ చూసుకోండి, గత మీరు 200-300 సంవత్సరాలు తీసుకుంటే కూడా ప్రతి డిస్ట్రప్షన్ తర్వాత కూడా ఓవరాల్ జాబ్స్ ప్రపంచం తీసుకుంటే ఎక్కువ ఉన్నాయి, తక్కువ లేవు ఎప్పుడు కూడా. కాకపోతే ఏ జాబ్స్ అయితే మనం ఇప్పుడు ఏబిసి జాబ్స్ ఉన్నాయనుకోండి, రేపు పొద్దున ఏబిసి ఉండకపోవచ్చు, అది బీసీడీ అవ్వచ్చు, బీసీడీఎఫ్. సో కొంతమంది డెఫినెట్ ఇంపాక్ట్ అవుతారు ఓవరాల్ పెరుగుతాయి టెక్నాలజీ చేంజ్ వల్ల. కాకపోతే కొంతమంది వాళ్ళు రీపర్పస్ చేసుకోగలరు. ఇప్పుడు మీరు ఉద్యోగాలు పోతున్నాయి అన్నారు కదా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు లేటెస్ట్ ట్రెండ్ చూస్తే మీరు దేర్ ఇస్ ఎ న్యూ టైటిల్ కాల్డ్ ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్ లేదా ఫీల్డ్ అంటున్నారు. ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితము పర్టికులర్ హార్డ్వేర్ ఇండస్ట్రీలో మేము ఒక పదం వాడేవాళ్ళం, ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్ అని. ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్ ఏం చేసేవాళ్ళు అంటే, మనం హార్డ్వేర్ డిజైన్ చేస్తున్నప్పుడు కస్టమర్ కి పూర్తిగా అర్థమై చెప్పడం కష్టం. సో మన ఎఫ్పిజే బోర్డ్స్ అనేవాళ్ళం. సో అందుకంటే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మా ఇంజనీర్లు, ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్స్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎఫ్పిజిఏ బోర్డ్ లో, మాస్టారు ఈ చిప్ పూర్తిగా డిజైన్ అయ్యి ప్రొడక్షన్ లోకి వచ్చిన తర్వాత మీరు చిప్ వాడితే ఈ రకమైన అవుట్పుట్ మీకు వస్తుంది, ఈ రకమైన అవుట్కమ్ మాకు వస్తుంది. కూర్చుని వాళ్ళతో డిస్కస్ చేసి మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలి, మా చిప్ ఎలా చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చేసి సేల్ విన్ అయ్యేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, నౌ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఎట్ ఏ సిమిలర్ మోడల్ కాల్డ్ ఎస్ ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్. అంటే ఏంటి, ఇంజనీర్ కూర్చుని వెనకాల కోడ్ రాయడు, ఇంజనీర్ కస్టమర్ తో మాట్లాడి మీ బిజినెస్ ప్రాబ్లం ఏంటి, ఓకే దీనికి ఏదైతే ఎలా సాల్వ్ చేయొచ్చు, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మాట్లాడడమే కాకుండా అది డిజైన్ చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేసి వస్తాడు. రైట్ అండి. ఓకే. ఇప్పుడు ఆ ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్ దానికి ఎంత డిమాండ్ ఉంది అంటే, ఇవాళ రోజు మీరు ప్రపంచమంతా చూసుకుంటే దరిదాపు మామూలుగా ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్ జీతాలు దాదాపు 160 నుంచి అర్థమవుతుంది. ఆ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది బిపిన్ గారు. క్లియర్ గా అర్థమవుతుంది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం. రైట్. నరేష్ గారు మీరు చెప్పండి. మెటా 8,000 మందిని తీసేస్తూనే మరో 7,000 మందిని ఏఐ విభాగాల్లోకి మారుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా తమను ఏఐకి అనుగుణంగా మార్చుకోవాల్సిందేనండి? 100% అండి. ఇప్పుడు మెటా స్ట్రెంత్ చూస్తే దేర్ ఎంప్లాయీ స్ట్రెంత్ ఇస్ అబౌట్ 78,000 అండి. 10%ని పీకేశారు. ఇంకో 10%ని దే థాట్ దే ఆర్ కేపబుల్ పీపుల్ హూ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ దే కెన్ రీట్రైన్ ఇన్ ఏఐ. సో నెక్స్ట్ ఫేజ్లో మేబీ అందులో 10-20% తీర్చుకొని ముందు 7,000 మంది 15,000 మంది తీస్తే బాగోదని చెప్పి దే ఆర్ షిఫ్టింగ్ దెమ్ టు అదర్ డివిజన్స్ వేర్ దే కెన్ అడాప్ట్. అంటే వీళ్ళకి అడాప్టబిలిటీ స్కిల్స్ ఉన్నాయని వాళ్ళు నమ్మారండి. నమ్మి దే ఆర్ రీడిప్లాయింగ్ సో దట్ దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. తర్వాత ఏమవుద్ది, వీళ్ళందరూ కూడా ఏఐలో బాగా ట్రైన్ అయిన తర్వాత వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగిన తర్వాత అంతమంది అవసరం ఉండదండి మళ్ళీ. సో అగైన్ దే కెన్ ఫైర్ అనదర్ 5,000 పీపుల్ మాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈ 10,000 పీపుల్ 8,000 పీపుల్ అక్కలేదని తీసారు, 7,000 పీపుల్ రీపర్పస్ చేశారు. ఇంకోటి గమనించారంటే ఇంకొక 6,000 మందిని హైరింగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా హోల్డ్లో పెట్టారు. దే ఆర్ నాట్ హైరింగ్ దోస్ పీపుల్. మెటా వాళ్ళు 3 చేశారు, 6,000 పీపుల్ హైరింగ్ ఆపారు, 7,000 మందిని ఫైర్ చేశారు, 8,000 మందిని ఫైర్ చేశారు, 7,000 మంది రీపర్పస్ చేశారు. సో ఈ రీపర్పస్ చేసిన వాళ్ళతో దే విల్ గెట్ డబుల్ ద అవుట్పుట్ ఆఫ్టర్ 1 మంత్ అండి. ఇప్పుడు తీసేసిన వాళ్ళకి 4 వీక్స్ పే చేస్తారు. దే ఆర్ పేయింగ్ దెమ్ 16 వీక్స్ అంటే 4 మంత్స్ శాలరీ ఇస్తున్నారు. 16 వారాలు దే ఆర్ గివింగ్ దెమ్ పే. వీళ్ళని మేబీ 2 to 3 వీక్స్లోనే విత్ ఇన్ 4 వీక్స్ దే కెన్ రీపర్పస్ దెమ్ అండ్ గెట్ డబుల్ ద ప్రొడక్టివిటీ. సో సేమ్ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్తో దే కెన్ గెట్ మోర్ వర్క్ డన్ అండి. సో రీపర్పస్ చేసి దర్ కంపెనీ విల్ బికమ్ మోర్ ఎజైల్ అండ్ మోర్ షార్పర్ అండ్ నెక్స్ట్ రౌండ్కి దే విల్ బి ఏబుల్ టు ఫైర్ అనదర్ 5,000-6,000 పీపుల్ ఈజీలీ అండి. చర్చకు తిరిగి స్వాగతం. బిపిన్ గారు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ, బీపీఓ రంగాలు లక్షలాది మందికి ఉపాధినిస్తున్నాయి. ఏఐ కారణంగా ఈ సర్వీస్ సెక్టార్పై ఎట్లాంటి తక్షణ ప్రభావం ఉండబోతోంది? ఇమీడియట్ ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే మనకి నేను అన్ఫార్చునేట్ పదం చాలా జాగ్రత్తగా వాడుతున్నానండి ఇక్కడ. గత 20 ఏళ్లలో ఏంటంటే ప్రతి ఒక్కరికి అది మనం చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలనిపించింది. మెకానికల్, ప్రొడక్షన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఏది చదువుకుని అందరూ వచ్చేసి ఐటీలోకి వచ్చేసారు. కానీ వాళ్ళు మీరు తీసుకుంటే
మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం తీసుకుంటే గత ఒక 5-10 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ విపరీతంగా ఉంది. అండ్ మీరు ఎవరినన్నా అడగండి, కామన్ థీమ్ ఏంటంటే మంచి క్వాలిటీ సివిల్ ఇంజనీర్లు లేరు, చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లో అనేది. సిమిలర్ మంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేరు, మెకానికల్ ఇంజనీర్ లేరు. మనకి ఇప్పుడు పవర్ అంటే ఎనర్జీ సెక్టర్ విపరీతంగా మనకి ఇంప్రూవ్ అవుతుంది, కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. కరెక్ట్. ఇంకొకటి, నేను ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేశాను ఇంజనీరింగ్ అయిన తర్వాత, అందుకని దాని డిఫెన్స్ మాట ఇవాళ కూడా మన డిఫెన్స్ సర్వీస్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ తీసుకుంటే మీరు పారామిలిటరీ ఫోర్స్ కలిపితే ఇంజనీర్ రోల్స్ ప్రతి ఆఫీసర్ రోల్స్ దేర్ ఆల్వేస్ ఎ డెఫిసిట్. మనకి సొసైటీలో పర్టికులర్ సౌత్ ఇండియాలో అలాగే అయిపోయిందండి, ఎంతసేపు మనం ఇంజనీరింగ్ వెళ్ళిపోవాలి, మనకి ఎవడో ఉద్యోగం మనం వెళ్ళి ఏసీ ఆఫీస్లో కూర్చోవాలి. అది ఆ పారాడైమ్ మారాలండి. ఉద్యోగాలు లేకపోవడం కాదు, నాకు ఐటీ ఉద్యోగం కావాలని తప్పు. మీకు ఇంకో స్టాటిస్టిక్స్ చెప్తాను. మనకి వాళ్ళ రోజులు తీసుకుంటే మీరు ఎంటైర్ కంట్రీ తీసుకుంటే హైదరాబాద్ నగరం తీసుకుని 10 లక్షల మంది ఉన్నారు ఐటీ రంగంలో పనిచేసేవాడు. మనకి భారతదేశం అంతా తీసుకుంటే ఒక 60 లక్షల మంది ఉండొచ్చు. కానీ మీరు భారతదేశం మొత్తం తీసుకుంటే ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ తీసుకుంటే ప్రాబబ్లీ కొన్ని కోట్ల మంది ఉంటారు. కరెక్ట్. సో ఐటీ రంగం మీరు జీడిపి వాల్యూ ప్రకారం తీసుకుంటే 4 ట్రిలియన్ల జీడిపిలో మన ఐటీ రంగం కాంట్రిబ్యూషన్ 350 బిలియన్లు, అంటే లెస్ దెన్ 10%. సిమిలర్లీ ఎంప్లాయ్మెంట్ కూడా లెస్ దెన్ 10%. సో ఇక్కడ ఉద్యోగాలు తగ్గిన పాయింట్ గ్యారంటీ ఎస్, తప్పని నేను కాదన్నట్టు తగ్గుతున్నాయి. కానీ అలాగని అసలు ఉద్యోగాలు అనేటువంటి అభిప్రాయంలోకి వెళ్ళి హైరాణ పడ్డం మాత్రం కరెక్ట్ కాదు. రైట్ సార్. ఓకే నరేష్ గారు, ఒక స్టాటిస్టిక్స్ చూద్దాం. 2031 నాటికి భారత్ 15 లక్షల ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని. అయితే అదే సమయంలో కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే 40 లక్షల కొత్త అవకాశాలు వస్తాయని నీతి ఆయోగ్ కూడా అంటోంది. అయితే పోయే ఉద్యోగాలు చూస్తూనే ఉన్నాం, కానీ వచ్చే ఉద్యోగాలు ఏంటి సార్, వాటిని ఎట్లా అందుకోవాలి? ఇప్పుడు నీతి ఆయోగ్ చెప్పిన దాంట్లో కూడా దే సెడ్ వీఆర్ లైక్లీ టు లూజ్ 2 మిలియన్ జాబ్స్ అండి, అండ్ న్యూ జాబ్స్ దట్ విల్ బి క్రియేటెడ్ విల్ బి 4 మిలియన్ అని. ఇందాక బిపిన్ గారు చెప్పారు కదా, బ్యాంకింగ్ సెక్టర్లో ఎలా పోతాయి అనుకున్నారో ఎలా వచ్చినాయి, టెక్స్టైల్ రంగం ఎలా పోతాయి అనుకున్నారు ఎలా వచ్చినాయి, అలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా తగ్గిపోతాయి అనుకున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ నెట్ గ్రో అయింది. సో ఇఫ్ యూ సీ time will give us how new jobs will evolve అండి. టు ఆన్సర్ యువర్ స్పెసిఫిక్ క్వశ్చన్, ఏఐలో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండి. పీపుల్ హూ కెన్ ట్రైన్ ఏఐ మోడల్స్. ఏమన్నా కంప్యూటర్లో ఎప్పుడు కూడా ఎంత ట్రైన్ చేసినా ఏదో ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ యూ గివ్ ది ప్రాంప్ట్స్ అండ్ దెన్ ఏఐ ఎథిక్స్ ఇంజనీర్ అండి. ఇది సిస్టమ్ ప్రకారం పనిచేస్తుందా లేదా, ఈజ్ ఇట్ గివింగ్ ఆన్సర్స్ ఇన్ ద డిజైర్డ్ ఫార్మ్. సో ఏఐ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఇంజనీర్స్ దీనికి బాగా వస్తాయి. ఇందాక బిపిన్ గారు ఇంకోటి చెప్పారు, ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్ అని. ద మాక్సిమం జాబ్స్ దట్ విల్ బి క్రియేటెడ్ ఆర్ పీపుల్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అండి. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్పెసిఫికేషన్స్ తీసుకుని ఆ అప్లికేషన్ అర్థం చేసుకుని అది సిస్టంలోకి ఫీడ్ చేయాలి. ఫీడ్ చేసి సిస్టమ్ విల్ డూ ఇట్. సో మాన్యువల్ వర్క్ అలాగే అయిపోతుంది. సో వాట్ ఎవర్ ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ability to adapt to a given situation, anybody with these core skills and multilingual skills, తర్వాత ఏఐ డిప్లాయ్మెంట్ ఇంజనీర్స్ అని ఏదైతే ఆ టాస్క్ ఇచ్చారో వీళ్ళు డిస్క్రైబ్ చేసిన తర్వాత వాది సిస్టమ్కి పెట్టి సిస్టంలో డిప్లాయ్ చేయగలిగించి దెన్ సిస్టమ్ టెస్ట్ చేయించి అండ్ ఫైనల్ అవుట్పుట్. సో ఏఐ డిప్లాయ్మెంట్ ఇంజనీర్స్, తర్వాత రోబోటిక్స్లోని, సో దెర్ ఆర్ అండ్ మెషిన్ లెర్నింగ్లోని. సో దెర్ ఆర్ సో మెనీ న్యూ జాబ్స్ దట్ విల్ బి క్రియేటెడ్. కొత్త సైబర్ సెక్యూరిటీ టూల్స్ వచ్చినప్పటికీ కూడా పీపుల్ హూ హ్యావ్ టు ఫిజికలీ వెరిఫై ఇట్ అండి. మనుషులు వెరిఫై చేయకుండా సిస్టమ్ చెప్పింది ఎప్పటికీ నమ్మలేమండి. సపోజ్ అదే కోఆర్డినేట్స్ ఇచ్చేస్తుంది కొట్టేయమని, అవి కొట్టేయమంటే మొన్న ఇరాక్లో చూసారు ఏం చేశారు, యాంథ్రోపీ ట్రైన్ చేసింది, ఓ స్కూల్ కొట్టేశారు. సో స్కూల్ కొట్టేస్తే లాట్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ డైడ్. సో ఏఐ మీద డిపెండ్ అయ్యి ఏఐ చేసినట్టు. సో ద జాబ్స్ దట్ విల్ కమ్ అప్ ఆర్ పీపుల్ విత్ రీజనింగ్ ఇంటెలిజెన్స్ హూ విల్ కంట్రోల్ ద ఏఐ సిస్టమ్ విత్ ఎథిక్స్ అండ్ యూ హ్యావ్ టు వెరిఫై అండి. వాట్ ఎవర్ ఏఐ గివ్స్ ఇట్ హ్యాస్ టు బి అగైన్ వెరిఫైడ్. సో ద న్యూ జాబ్స్ దట్ విల్ బి క్రియేటెడ్ అక్రాస్ సో మెనీ సెక్టర్స్ విత్ పీపుల్ విత్ డొమైన్ నాలెడ్జ్ అండి. మనకు డొమైన్, సో హెల్త్ కేర్లో చాలా జాబ్స్, పర్సనల్ మెడిసిన్ వస్తుందండి. సో యూ నీడ్ టు హ్యావ్ డొమైన్ నాలెడ్జ్. డాక్టర్ అలాగే లీగల్లో యూ షుడ్ హ్యావ్ ద డొమైన్ నాలెడ్జ్ తెరవాలి. సో దీస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ కెన్ బ్రింగ్ ఇన్ టు ద పిక్చర్. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్, లాట్ ఆఫ్ జాబ్స్ విల్ డెఫినెట్లీ బి క్రియేటెడ్, బట్ ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ అండి. రైట్. ఓకే. ఫస్ట్ లాసెస్ చూస్తాం. ఓకే రైట్. బిపిన్ గారు, ఒక స్టడీ చూస్తే ఏఐ కారణంగా ఉద్యోగులను తీసేసిన 55% కంపెనీలు తర్వాత పశ్చాత్తాపడుతున్నాయి, నాణ్యత కూడా దెబ్బతింటుందని ఒక స్టడీ. అయితే ఇది నిజమేనా? ఏఐపై మనిషి తిరిగి పట్టు సాధిస్తాడా? అంటే ఒక్క నిమిషం అండి, నరేష్ గారు చెప్పిన దానికి ఐ వాంట్ జస్ట్ యాడ్ వన్ మోర్. ప్లీజ్. ఇప్పుడు పర్టికులర్ గా మనం ఐటీ రంగంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఎంతసేపు డెవలప్మెంట్ లేదా టెస్టింగ్ అనేటువంటి పారాడైమ్ లో మనం దేశంలో అంత సర్వీసెస్ మైండ్ సెట్ లో వచ్చాం.
ఏమవుతుందంటే ఐటీలో అంటే నేను ఇందాక నాన్ ఐటీ ఏం జాబ్స్ అని చెప్పాను, బట్ ఐటీలో కూడా ఒక హ్యూజ్ ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ ఏంటంటే విచ్ వీ కెన్ కాల్ ఏఐ ఆపరేషన్స్. అంటే ఏ కోడ్ రాయడం, ఏఐలో సిస్టమ్ డిప్లాయ్మెంట్ చేయడం కాదు, దాన్ని అసలు ఎలాగా డిప్లాయ్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దానికి ఎట్లాగా స్కేల్అప్ చేయాలి. ఏఐ ఆపరేషన్స్ ఇస్ గోయింగ్ టు బికమ్ వెరీ బిగ్ ఆపర్. ఇంకొకటి మనకి సైబర్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ ఇన్ జనరల్ ఇస్ గోయింగ్ టు బి మేజర్ నైట్ మేర్ అండి ప్రపంచం అంతా కూడా. ఇప్పుడు మీరు లేటెస్ట్ చూస్తుంటే వీళ్ళు మన ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక 3-4 వారాల క్రితం మైథాస్ అనేది ఒక లేటెస్ట్ వర్షన్ ఒకటి మాట్లాడారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే మైథాస్ తో ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంది అంటే మైథాస్ ఎన్నో సంవత్సరాలు అంటే 30-40 ఏళ్ల నుంచి చాలా పకడ్బందీగా మనకి బ్యాంకింగ్ సిస్టమ్ లేకపోతే ఇంకోటో లేకపోతే కోర్ బ్యాంకింగ్ యూనిక్స్ లో ఉంది, లినక్స్ లో ఉంది, లేకపోతే మన AS400 లో ఉంది, చాలా పకడ్బందీ మెయిన్ ఫ్రేమ్ మీద ఉన్న సిస్టమ్స్ అంటే చాలా హైలీ సెక్యూర్ మన ఒపీనియన్. అలాంటి వాటి ప్లస్ స్కాడా సిస్టమ్ మనకి రైల్వేస్ కు తర్వాత మళ్ళీ పవర్ ప్లాంట్స్ ఆపరేషన్స్ స్కాడా సిస్టమ్స్ అన్ని చాలా వెరీ సెక్యూర్ అనేది ఒక థాట్ ప్రాసెస్. సార్ ఒక పాయింట్ సార్ బిపిన్ గారు, ఒక పాయింట్ ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఒక పానిక్ లో ఉన్నారు కదండి, వాళ్ళ ఫ్యూచర్ అందని కొంచెం ఓపెన్ గా మాట్లాడితే దాన్ని మీరు ఏం చెప్తారండి దాని గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్. అది సో మెయిన్ సైబర్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ ఇంజనీర్ ఇస్ మ్యాసివ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చే కొద్ది ఏమవుతుంది మనకి అంటే పోలీస్ వాడు దొంగ గురించి మాట్లాడినట్టు దొంగ ఎప్పుడు పోలీస్ అడిగంటే కొంచెం ఒక అడుగు ముందే ఉంటాడు కదా. అలాగే ఏమవుతుంది ఎప్పుడు కూడా ఏఐ టూల్స్ కానీ టెక్నాలజీ కూడా ఏమవుతుంది, టెక్నాలజీ మంచిగా మనం కన్స్ట్రక్టివ్ గా వాడే వాళ్ళతో పాటు దాన్ని డిస్ట్రక్టివ్ గా క్విక్ గా ఎలాగ మనం డబ్బులు చేస్తున్నామని చూసేటువంటి క్రిమినల్ మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉంటారు. సో విత్ ఏఐ టూల్స్ వాళ్ళకి దే బికేమ్ మోర్ పవర్ఫుల్. సో సైబర్ సెక్యూరిటీ ఇస్ అనదర్ మ్యాసివ్ ఆపర్చునిటీ విచ్ యంగ్స్టర్ షుడ్ లుక్ ఎట్ ఇట్. తర్వాత మీరు ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే వీళ్ళు హడావుడిగా ఎంప్లాయీ తీసేసి మనం ఏఐ టూల్స్ పెట్టేస్తున్నాం కానీ తర్వాత భయపడుతున్నారా బాధపడుతున్నా అన్నారు చూసారా, కొంచెం రిగ్రెట్ అవుతున్నారు. కరెక్ట్. మీరు లేటెస్ట్ మన January-February టైంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. చాలా మంచి రిపోర్ట్ అండి. వాళ్ళ రిపోర్ట్లో ఏం రాశారంటే కంపెనీలు అందరూ ఆవేశంగా ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? బేస్డ్ ఆన్ ద పొటెన్షియల్, నాట్ ఆన్ ద పెర్ఫార్మెన్స్. అంటే ఇదేదో మన ఉద్ధరిస్తుంది అనే ఉద్దేశం పడుతున్నారు, కానీ దాని ఎంత లాభము అనేది ఇంకా ఎవరికి పూర్తిగా తెలియదు. బిపిన్ గారు కన్క్లూడ్ చేసేయండి సార్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మనకంటే మన BPO చాలా పెద్దది కాబట్టి ఒక ఈజీ టు అండర్స్టాండ్. మనకి నార్మల్ BPO రంగం తీసుకున్నాం, కాల్ సెంటర్ కాంటాక్ట్ సెంటర్ తీసుకుంటే జనరల్ గా ఒక గంటకి $2 వేసుకున్నాం అనుకో మన ఖర్చు. అంటే ఏంటి దాదాపు 170 గంటలు పర్ మంత్ అంటే ఒక 35,000. మనకి జనరల్ గా యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయ్ 35,000 కన్నా ఉండదండి మనకి హైదరాబాద్. సో 35,000 ఉండదు. మనం ఇప్పుడు ఏ టూల్స్ కి మారుతాం, ఏది 35,000 మనకి ఎంప్లాయీ మనిషిని తీసి ఏ టూల్ పెట్టుకున్నాం అనుకోండి, రేపు ఏ టూల్ కి మనం యాక్చువల్ ఫుల్ ప్రైస్ పే చేయాల్సి వచ్చిన రోజున తప్పనిసరిగా రియలైజ్ రైట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిపిన్ చంద్ర గారు అట్లాగే నరేష్ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.